వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ పై అభినవ్ భారత్. ఒక సినిమా బెనిఫిట్ షో దగ్గర తొక్కిసలాటలో ఒక తల్లి ప్రాణం పోయింది. ఆమె బిడ్డ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తెలుగునాట 3 వారాలుగా మీడియా మొత్తం దీని చుట్టూనే తిరిగింది. రాజకీయం మొత్తం దీనిపైనే నడిచింది. ఇదంతా ఆ చనిపోయిన తల్లి పట్ల బాధతోనా, ప్రాణాలతో పోరాడుతున్న బిడ్డ మీద ప్రేమతోనా, జరిగిన విషాదం పట్ల బాధ్యతతోనా? ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకొని అవును అని సమాధానం చెప్పలేరు. అలాంటప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం జరిగింది? తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక అసలు కారణాలేంటి? రాష్ట్రంలో ఇక ఏ సమస్యలు లేవన్నట్టుగా ఇదొక్కటే పట్టుకొని ప్రభుత్వం, మీడియా అదే పనిగా సాగతీయటం వెనుక ఎవరి పంతం దాగుంది? ఎవరి ఈగో దీనికి ఆజ్యం పోసింది? పుష్ప కథా చిత్రం ఈ వారం పొలిటికల్ కామెంట్. టాలీవుడ్ అంటేనే హీరోల ఫ్యాన్స్కి కేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆడియో ఫంక్షన్ దగ్గర లాఠీ చార్జీలు అవసరమవుతాయి. సక్సెస్ మీట్ దగ్గర తొక్కిసలాట్లు జరుగుతాయి. బెనిఫిట్ షో చూడకపోతే జీవితమే కోల్పోయినంత బాధపడిపోతారు. అందుకే తెలుగు సినిమా చరిత్రలో అనేక సంఘటనలో అభిమానులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. థియేటర్ల దగ్గర, రిలీజ్ ఫంక్షన్ల దగ్గర గాయాల పాలై ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి జరిగినప్పుడు హీరోల సంతాపం, సాయం ప్రకటించడం తప్ప ప్రభుత్వం ముందుకొచ్చి సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం ఎందుకు పూర్తిగా భిన్నం. దానికి కారణాలు లేకపోలేదు. పుష్ప విజయం తర్వాత బన్నీ స్టార్డమ్ ఒక్కసారిగా దేశమంతా పాకింది. అంతేకాదు, అదే సినిమాకి అతను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని ఆ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పుష్ప సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనేక వాయిదాల తర్వాత సినిమా తెర మీదకు రావడంతో అభిమానుల్లో మరింత ఆతృత పెరిగింది. సినిమా బెనిఫిట్ షో రోజున హీరో ఎంట్రీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో థియేటర్ దగ్గర ఓ మహిళ చనిపోవడం, ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో అప్పటిదాకా ఉన్న సినిమా వాతావరణం కాస్త మారిపోయింది. అంతలోనే అది రాజకీయ రంగు పులుముకుంది. హీరోను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడే వరకు దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. చివరకు సినిమా పరిశ్రమ మొత్తం సీఎం దగ్గరకు వెళ్ళి విన్నపాలు చెప్పుకునేదాకా అది ఆగలేదు. దీనంతటికీ కారణం ఒక మహిళ మరణం, ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడటమేనా అంటే ఖచ్చితంగా కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఇలాంటి ఘటనలు అనేకం జరిగినప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఒక పుష్ప విషయంలో మాత్రం ఇంత పట్టుదలగా ముందుకు పోవడం వెనుక ఖచ్చితమైన కారణాలు ఉన్నాయనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. తెర వెనుక కారణాల్లో మొట్టమొదటి వినిపించింది అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడం. దాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారనేది అందరూ మాట్లాడే మాట. అయితే బన్నీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కంటే దాన్ని పెద్దది చేస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టడం రేవంత్ రెడ్డిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిందనే వాదన కూడా మరోపక్క వినపడుతోంది. తెలంగాణలో ఇంకా ప్రభుత్వం మారిందని ప్రజలు అనుకోవడం లేదని, ఇప్పటికీ కేసీఆర్ సీఎంగా ఉన్నారని అనుకుంటున్నారని, ప్రెజెంట్ సీఎం పేరు కూడా చాలా మందికి తెలియదని కేటీఆర్ మాట్లాడటంతో అల్లు అర్జున్ పేరు మర్చిపోవడంపై రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారనేది ఒక వర్గం మాట. అయితే దీనికంటే ముందే మరో విషయం కూడా జరిగిందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న అల్లు అర్జున్ ఢిల్లీలో ఆయన్ను కలవకుండానే వచ్చాడని, ఇది రేవంత్ రెడ్డికి ఏమాత్రం నచ్చలేదని, అంతలోనే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పేరు మర్చిపోవడం అనేది మరింత ఇబ్బందిగా పరిణమించిందనేది ఆ చర్చ. ఈ రెండింటికి తోడు అరెస్టు తర్వాత బెయిల్ మీద ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్, ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిన విధానం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈగో ట్రిప్ నడిచిందనే సందేహం కలగక మానదు. తొక్కిసలాటలో చనిపోయిన మహిళ విషయంలో, ఆమె కుమారుడు, కుటుంబం విషయంలో ఇంతగా స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్కు మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో సంక్షేమ హాస్టళ్లలో ఆహారం కలుషితమై అనేక మంది పిల్లలు అన్యాయంగా చనిపోతే దానిపై ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. దీంతో రేవతి ప్రాణం ఒక్కటే ప్రాణమా,
చిన్నారులు ప్రాణాలు లెక్కలేదా? కేవలం ఆ హీరోని టార్గెట్ చేయడానికి ఈ విషయాన్ని ఇంతగా పెద్ద చేసి లాగారా అనే విమర్శలు ప్రభుత్వానికి తప్పలేదు. రాష్ట్రంలో ఇక ఏ సమస్య లేనట్టు ప్రభుత్వానికి సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం తప్ప ఇంకేం పని లేనట్టు వారాల పాటు ఇదే అంశాన్ని రాజకీయం చేయడం, మీడియా మొత్తం దాని మీదే ఫోకస్ పెట్టడం వల్ల ఒక రేవతి కుటుంబానికి న్యాయం జరిగి ఉండొచ్చు. కానీ ఈ తరహా వ్యవహార శైలి ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు ఇలా పంతాలకు పోయి పనిచేస్తే ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు? ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత అనేది నిర్ణయించుకోకుండా కేవలం సొంత పట్టింపులకు, వ్యక్తిగత ఈగోలకు పోవడం వల్ల ఒక్కరికి న్యాయం జరిగినా వ్యవస్థ తప్పుదారి పడుతుందనేది రెండు వైపులా గ్రహించాల్సిన విషయం. థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే అసెంబ్లీ నుంచి హైకోర్టు దాకా అదే టాపిక్. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు దాని మీదే రియాక్షన్స్. అన్ని రకాల మీడియాలలోనూ గంటలు గంటలు అవే వార్తలు. ఒక ప్రాణం పోయినందుకు, ఆమెకు న్యాయం జరగనందుకే ఇదంతా జరిగితే నిజంగానే సంతోషించాల్సిన విషయం. కానీ రేవతి మరణం ఒక సెలబ్రిటీకి ముడిపడి ఉండకపోతే ఇలా జరిగేదా? మీడియా కానీ, ప్రభుత్వం కానీ, సమాజం కానీ ఇంతగా పట్టించుకునేదా? ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి ఈగో ట్రిప్ లేకపోతే అసలు ఇన్ని రోజుల పాటు ఈ విషయాన్ని లాగేవారా? ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా కాదు అనే సమాధానమే వస్తుంది. ఒక మనిషి ప్రాణం అన్యాయంగా పోయినప్పుడు ఇలా ఎవరెవరి ఈగోలకో ప్రాధాన్యత ఇవ్వకుండా నిజంగానే ప్రభుత్వాలు ఇంత బాధ్యతగా రియాక్ట్ అవ్వాలని, ఆ నష్టానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైన వాళ్ళు ఇంతే బాధ్యతగా స్పందించాలని కోరుకుందాం. పుష్ప కథా చిత్రం. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. మరో టాపిక్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.